ప్రార్థన ద్వారా ఈ బుధవారపు ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి వీక్షిస్తున్న మీ అందరూ కూడా తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభం చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడు, నీ పాదముల కొందనాలు. వేవేల దతులతో నిత్యము కొనియాడబడుతున్నటువంటి దేవుడు అయి ఉన్నావు. ఈ యొక్క సమయంలో మేమందరం కూడా కలిసి స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ మిడిల్ వీక్ ఆరాధనలో మేము పార్టిసిపేట్ అవుతున్నాం. తండ్రి, నీ కొందనాలు, నీ సహాయం మాకు దయచేయండి. మేము స్తుతించే స్తుతి ఆరాధన నీ యొక్క ఘనత కొరకును మహిమ కొరకును మేము చేయనట్లుగా సహాయం దయచేయండి. స్తోత్రముల తండ్రి, పాడేటువంటి పాటలలో, వాక్య ధ్యానములో, అన్ని విషయాల్లో కూడా ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా కలిసి తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడునని పాట మనందరం కూడా కలిసి పాడుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో మత్తయి సువార్త నుండి చదువుకుందాం. కిషోర్ ఈ సమయంలో వాక్యం మనకు చదివి వినిపిస్తాడు.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. ఇందు నిమిత్తమే ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్యభాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి 12 వచనముల గల దేవుని వాక్యం చదువుకుందాం. పేజ్ నెంబర్ 8. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మా తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నవి. ఇంతటితో బైబిల్ పాఠ్యభాగం సరి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం పిల్లరా. మన మధ్య ఉన్నటువంటి ప్రభుదాస్ గారు మన మధ్య ఉన్నారు పిల్లరా. కొత్తూరు సంఘంలో వారు పరిచర్య చేయించున్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వారు అందించవలసింది వారిని ప్రేమతో కోరుచూ ఉన్నాం. మనకు మహిమకలను గాక. మరి దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎలా వందనాలు చెల్లించుకున్నాను. అలాగే ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన సంఘ కాపర్లు ప్రేమ్ కుమార్ అయ్య గారికి, సమర్ప రాజయ్య గారికి కూడా వందనాలు చెల్లించుకున్నాను. చేరొచ్చే సంఘానికి కూడా దేవుని వందనాలు చెల్లించుకున్నాను. బాబుగారు ప్రేమానందం అండి ఆయన పేరు. అలాగే మరి మాకు సహాయపడుతున్న కిషోర్కి కూడా దేవుని వందనాలు చెల్లించుకున్నాను. దానియేలుకి దేవుని వందనాలు చెల్లించుకున్నాను. మనం వాక్యం చూసినట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. ఇక్కడ 3 మాటలు దేవుడు చెప్తున్నాడు. అడిగిన వాళ్ళకి ఇస్తానన్నాడు, వెతకిన వారికి దొరుకుతానన్నాడు, తట్టిన వారికి తీస్తానన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధులు నీకు అందం చేస్తున్నాం ప్రభా. నీ మహాకృపను బట్టి తండ్రి యొక్క సాయంకాల సమయంలో తండ్రి అయా నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చేస్తున్నాను ప్రభా. నేను అయోగ్యుడని ప్రభా నువ్వు ఎరుగున్న దేవుడు ప్రభనైనా. ఇదిగో తండ్రి ప్రభనైనా నేను మాట్లాడుచుండగా ప్రభనైనా అయా నా యొక్క నాయన స్వరాన్ని ప్రభ నీ బోరుగా వాడుకునే ప్రభనైనా. ఇదిగో తండ్రి చేరి వచ్చిన సంఘానికి కావాల్సిన అయా తండ్రి నాయన మంచి నాయన వారి హృదయాన్ని ప్రభనైనా స్వస్థపరిచే తండ్రి మాటలు ప్రభనైనా అయా నా నోటి నుంచి మీరు మాట్లాడమని మా మధ్య దుష్టుడు రాకుండా కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముందు మనం అడుగుడి మీకు ఇయ్యబడును తెలుసుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడిని అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు. ఎలా అడగాలి? అడిగినప్పుడు ఎలా అడగాలి? మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే చక్కని వాక్యం మనకు అక్కడ చదివలేరుగా వాక్యం మనకి కనిపిస్తుంది. మీరు అడిగినప్పుడు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ అధ్యాయం 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ అడుగు వాటిని అన్నిటినీ పొందుకున్నామని మీరు నమ్మినల్లా మీరు వాటిని కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రార్థన చేయనప్పుడల్లా మనం ప్రార్థించి అడిగినవి పొందుకుంటామని నమ్మకం, విశ్వాసం మనలో ఉంటే మనం దేవుడు మనకి ఇస్తాడు. తప్పనిసరిగా ఇస్తాడు. అడిగినవి మనకి ఇస్తాడు. కాబట్టి అడిగినవి ఇవ్వాలంటే ముందు మనకు కావాల్సిన నమ్మకం.
ముందు విశ్వాసం కావాలి, దేవుని మీద విశ్వాసం. ఆయన అడిగితే ఇచ్చేయగల దేవుడనే నమ్మకము, వెతికితే దొరుకుతున్న నమ్మకం మనకి కావాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా అడిగిన వాడికి దేవుడు ఇస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూసినప్పుడు మనం అడుగుతున్నాం కానీ పొందలేకపోతున్నామంట. అడుగుతున్నాం కానీ పొందలేకపోతున్నాం. ఎందుకు పొందలేకపోతున్నాను? అడిగినాను, మనం భోగభాగ్యాల కోసం అడుగుతున్నాం కానీ మన కష్టాల కోసం, బాధల కోసం మనం అడగట్లా. భోగభాగ్యాల కోసం అంటే సంఘంలో పేరు ప్రతిష్టల కోసం మనం అడుగుతాం దేవుని దగ్గర, కానీ మనకు అవసరమైనది మనం అడగం. అందువల్ల దేవుడు మనకి ఇవ్వట్లేదు. దేవుడు మనకి ఇవ్వట్లేదు. అడిగినాను మనకి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదండి? ఇదే మనం ఎందుకు అడుగుతామో? మన అవసరాలను వదిలిపెట్టి ఈ లోకంలో మనము జీవిస్తున్నాం కాబట్టి అందరిలాగా మనం కూడా జీవించాలని, అందరు కలిగినట్లుగా మనం కూడా కలిగి ఉండాలని, మనం ఎందుకు మనకంటే పైన ఉన్న వారిని మనం చూస్తాము, చూసి ఆ రీతిగా మనం దేవుడిని అడుగుతూ ఉంటాము. కాబట్టి దేవుడు మనకి ఇవ్వడు. అలా అడిగితే ఇవ్వడు దేవుడు. తప్పనిసరిగా ఇవ్వడు. తప్పనిసరి ఇవ్వాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు వినయంతోనూ, విధేయతతోనూ, భయభక్తులతోనూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి ఇస్తాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో మీకు జ్ఞానము కొదువుకున్న వల్ల అడుగుడు ఇవ్వండి అన్నాడు దేవుడు. జ్ఞానము కొదువుగా ఉన్న వల్ల మనకి దేవుడు ఇస్తాడంట. దేవుని అడగాలి. అది ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానము కాదు, పరిశుద్ధ జ్ఞానం మనకు కావాలి. యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయంలో 17వ వచనం చెబుతుంది పరిశుద్ధ జ్ఞానం ఎలా ఉంటుందో మనకి చక్కగా మనకి తెలియంగా తెలియపరుస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. మన బైబిల్ ఏం చెబుతుంది? పక్షపాతమైన వేషధారణను లేనిదే ఉన్నది. మన దేవుని జ్ఞానముకు పక్షపాతం ఉండదు. లేకపోతే ఏంటి? ఇక్కడ చాలా చెప్పాడు. ఇక్కడ మనకి పక్షపాతం ఉండదు. వేషధారణ ప్రార్థన. ఈ రోజుల్లో వేషధారణ ప్రార్థన ఎక్కువైపోయింది. ప్రజలు చూస్తున్నారా లేదా? మనం ఎంత ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఎంత ప్రార్థన చేస్తే అంత జనం దగ్గర మనం పొందుకుంటాం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు యేసుప్రభువే చెప్తాడు, మీరు ఇతరులు చూడాలని మీరు ప్రార్థన చేయకండి అంటాడు. మీరు ఇతరులు చూడాలని ఎక్కువ ప్రార్థన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్తాడు, మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మీరు అనుకోవద్దు. చేసే ప్రార్థన ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థనకి జవాబు ఉంటుంది. ఆత్మ లేకుండా మనం ప్రార్థన చేయలేము. కాబట్టి మనం అడిగేటప్పుడు మనకు ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ మనకు కావాలి. ఆత్మ లేనివాడు మన దేవుని వాడు కాడని వాక్యం చెప్తుంది. ఆత్మ ద్వారా అడగాలి. ఆత్మ ఏం చేస్తుందంటే మనకి ఎలాంటివి కావాలో ఆత్మ ఆయనే మన పక్షాన ప్రార్థన చేస్తాడు. మూలుగులతోనూ సత్యంతోనూ ఆయన ప్రార్థన చేస్తాడు. రోమపత్రిక 28-26 వచనంలో మనకి తెలము తెలియపరుస్తుంది. మూలుగులతో పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రార్థన అంటే దేవుని ప్రార్థన. అది దేవుని ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? ఆయన ప్రార్థన చేస్తున్నా కూడా ఆయన కార్యము చేసే దేవుడు. కాబట్టి మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావాలి. అలాగే మనం దేవుని దగ్గర అడిగిన దేవుడు తప్పనిసరిగా మనకి ఇస్తాడు. ఆయన ఈయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఆయన రిక్తునిగా చేసుకుని భూమి మీదకి నన్ను ధనవంతులు చేయాలని ఆయన పేదవాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అడిగితే ఇస్తాడు. కాకపోతే ఎలాగ అడగాలంటే మన భోగభాగ్యాల కోసం కాకుండా మన అవసరాల నిమిత్తము, మన అక్కర్ల నిమిత్తము మనము భయభక్తులతోనూ అలాగే దేవుని ఆత్మ కలిగి మనం అడగాలి. దేవుని ఆత్మ లేనిదే దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించడు. దేవుని ఆత్మ మనం కలిగి
ఉండాలి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 5:4 మా వాక్యం సెలవు చేస్తున్నాను. మనం ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన ఆలకించును. మనం ఆయన చిత్తానుసారం అడిగేది కూడా ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన చిత్తం లేకుండా మనం అడిగితే మనం దాన్ని పొందుకోలేము. కాబట్టి ఇవన్నీ కూడా మనం అడిగి పొందుకోవాల్సింది ఏంటంటే, ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే, అడగటంలో ముందు మనం ప్రార్థనలో మనకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసి మనం పొందుకున్నాము అని నమ్మకం నీ ప్రార్థన చేసేటప్పుడు నీకు రావాలి. అప్పుడు నీవు దానికి కంపల్సరీగా దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్మకం లేకపోతే దేవుడు నీకు ఇవ్వడు. అదే చెప్తాడు. అడిగినప్పుడు మీరు యాకోబు 1:5-6 చెప్తాడు, సందేహింపుగా అడగాలంటాడు. అంటే మనం అడిగి కూడా సందేహిస్తాము. అడగటానికి అడుగుతాం కానీ సందేహిస్తే ఏమవుతుందంటే సముద్రం మనం చూస్తున్నాం కదా, ప్రతిదినం కూడాను సముద్రం తరంగాలు ఎంతో ఎత్తుకు వెళ్తాయి. ఎత్తుకెళ్ళి మళ్ళీ కిందకి వస్తాయి. అవి మళ్ళీ కిందకి వచ్చి నీటిలోనే కలుస్తాయి. అంటే అది ఎక్కడున్నది అక్కడే ఉంది. అంటే మన జీవితం ఎలా ఉంటుంది, ఎక్కడేసిన గొంగడు అక్కడలాగానే ఉంటుంది. సందేహిస్తే మాత్రం సందేహం అనేది మనకి ఉండకూడదు. సందేహం లేకుండా దేవుని దగ్గర అడిగి మనం పుచ్చుకోవాలి. దేవుడు ఇస్తానన్న దేవుడు ఇస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. కాబట్టి మనం అడిగి పొందుకోవాలంటే మనం మూడు పద్ధతులు తెలిసిన. ఒకటి, హృదయపూర్వకం మరి సత్యంతో అడగాలి దేవుని. మళ్ళీ అలాగే మరి విశ్వాసం కలిగి మనం అడగాలి. మనం అడిగినను భోగభాగ్యాలకు అడగకుండా మనకు అవసరాల నిమిత్తమే మనం అడగాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే మనం ప్రార్థించకముందే మన అవసరాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన దగ్గర మనం వెళ్ళకముందే మన అవసరాలన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి మనం అడిగేదాన్ని ఆయన చిత్త ప్రకారం మనం అడిగితే తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తాడు. చాలామంది దగ్గర వింటూ ఉంటారు, అయ్యారు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు ఏం జవాబు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కొన్ని కారణాలు ఇవే. మనం మోసపోతాం. ప్రార్థన చేస్తాం అనుకుంటాం కానీ మనం సందేహిస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, అవిశ్వాసం మనలో ఉంటుంది. కాబట్టి ఆ అవిశ్వాసం మళ్ళీ ఉండకూడదు. దేవుని విశ్వాసం కలిగి మనము జీవించాలి. రెండో దానికి ఒకటి మనం అడుగుడి మీకు ఇవ్వండి. రెండోది వెతకాలి. దేవుణ్ణి ఎలా వెతకాలి? ఇర్మియా గ్రంథము 29:13 మాట చల్లబడుతుంది. హృదయపూర్వకంగా వెతకాలంటాడు దేవుణ్ణి. హృదయపూర్వకంగా పూర్ణాత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో దేవుణ్ణి వెతకాలి. అప్పుడు దేవుడు మనకి తప్పనిసరిగా మనకి కనిపిస్తాడు. వెతకడానికి ఏం కావాలంటే మనకి మనకున్న నేత్రాలు, మానవ నేత్రాలు, ఈ నేత్రాలు మనకి చాలా, మనకి ఆత్మీయ నేత్రాలు ముందు మనకి కావాలి. మానవ హృదయాలకి ఆయన మనకు మరుగుపరుస్తాడు. మానవ హృదయాలకు కానీ మానవ కళ్ళకు కానీ దేవుడు మరుగుపరుస్తాడు. కాబట్టి వెతకడానికి ఏంటంటే కొంత సమయం పడుతుంది. వెతకాలంటే సమయం పడుతుంది. దీక్ష కావాలి, ఆశ కావాలి, నిరీక్షణ కావాలి. కాబట్టి వీటన్నిటి వల్ల కాబట్టి నీ దీక్ష, ఆశ, నిరీక్షణ ఇవి కలిగి మనం దేవుని అడగాలి. చూడండి, యోహాను కీర్తనకారుడు రాస్తాడు 27:14 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొని, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం కలిగి నిబ్బరము కలిగి ఉండము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని దేవుని యొక్క జవాబు కోసం మనం కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఏదైనా మనం ప్రార్థన చేస్తాము, మంచిదే, ప్రార్థన చేస్తాం. ఎన్ని గంటలైనా చేయొచ్చు, లేకపోతే అరగంట చేయొచ్చు, పావు గంట చేయొచ్చు. విశ్వాసం ఎంతసేపు అని ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం కనిపెట్టాలి. ప్రార్థన కోసం మనం ప్రార్థన చేసి ఆమెను అంటాం. ఆమెను అనగానే మనం లేస్తాం. ఆమె అయితే ప్రార్థన అయిపోయిందంటే ఆమెను అంటాం. ఆమెను అనగానే మనం లేచిపోతాం. ఆమెను అంతా మనం లేకూడదు. మనం ప్రార్థన ఎంతసేపు చేసామో అంతసేపు మనకి వీలైతే అంతసేపు కూడా ఆ ప్రార్థన జవాబు వచ్చే వరకు ఆత్మతో దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. ఆత్మతో దేవుని వైపు చూడాలి. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇస్తాడు
అని తప్పనిసరి ఆ విధంగా చూసినప్పుడు తప్పనిసరి దేవుడు జవాబిస్తాడు. మనం ప్రార్థన చేసి వెంటనే లేస్తాం, దాని ఫలితం కనుక్కోము, దేవుడు ఇస్తాడు లేదో చూడము, దానికోసం ఎదురు చూడము. కానీ అయిపోయింది ప్రార్థన, దేవుడు మనకి లేదు ఆమె అనగానే మనం అడిగినన్ని మన ముందు ఉండాలి. కంప్యూటర్ రకం కదా, మాట్లాడితే కంప్యూటర్ స్విచ్ అయితే అన్నీ వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు మనం కూడా అదే అనుకుంటున్నాం, ప్రార్థన చేసి ఆమె అంటే అన్నీ అక్కడ ఉండాలని అనుకుంటాం, కానీ ఉండవు. మనం ఏం చేయాలని ప్రార్థన చేసిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాలన్నా ఆ ప్రార్థన నిరీక్షణ కలిగి దేవుని వైపు మనం చూడాలి. చూసినప్పుడు తప్పనిసరిగా దేవుడు జవాబు వస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నా తల్లి నాకు ఇది చెప్పింది అనుభవపూర్వకంగా, ఆమె చెప్పిన అనుభవాన్ని నేను కూడా మీకు చెప్తున్నా, పంచుకుంటున్నాను. ప్రార్థన చేసిన కనీసం నేను 10 నిమిషాలు ముగింపు అయిన తర్వాత 10 నిమిషాలు దేవుని వైపు చూస్తూ ఉంటాను. 10 కావచ్చు, 15 కావచ్చు, ఆయన దగ్గర జవాబు వచ్చే వరకు చూస్తూ ఉంటాను. కంపల్సరిగా ఆ విధంగా చూసినప్పుడు దేవుడు మనకి దొరుకుతాడు. ఆయన వెతకమన్నాడు, శరీరంతో వెతకకూడదు, ఆత్మతో మనం వెతకాలి. అదే మనం ప్రార్థన చేసిన తర్వాత ఆత్మతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి జవాబు ఇస్తాడు. అందుకనే సామెత గ్రంథం 8:17 మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించదను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొనరు. జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటి? ఒకసారి మనం చూద్దాం. జాగ్రత్త అంటే ఏంటంటే లోకాసు 15:8 చూసినట్లయితే ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి 10 నాణ్యాలు ఉంటాయి. 10 నాణ్యాలు ఉంటాయి. 10 నాణ్యాల్లో తీసుకొచ్చి దాచిపెట్టింది ఎక్కడో. ఆ 10 నాణ్యాలు ఒక నాణ్యం ఎక్కువ మిస్ అయిపోయింది. ఆమెకి 9 నాణ్యాలే ఉన్నాయి. ఆ 9 నాణ్యాలు ఉంటే ఏం చేసి 9 నాణ్యాలు పక్కన పెట్టింది. ఆ ఒక్క నాణ్యం కోసం ఏం చేసింది ఆవిడ? ముందు దీపము వెలిగించింది. హల్లెలూయా. దీపము వెలిగించింది. దీపం వెలిగిస్తే ఏమవుతుంది? ఆ చీకటి ఉన్న ఆ యొక్క గృహంలోకి వెలుగు వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు ఎక్కడ ఏమున్నది కనిపించుద్ది. కానీ ఈ నాణ్యం ఏంటంటే ఎటు కింద పడిందో ఎటు పడితే తెలియదు, ఏ మూలకి వెళ్ళదు, ఏ చెత్తలోకి వెళ్ళదో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? దీపం వెలిగించడానే మనకి ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ముందు కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఆ నాణ్యం కోసం ఏం చేయాలంటే అడ్డుగా ఉన్న వస్తువులన్నీ కూడా బయటికి తీయాలి. అడ్డుగా ఉన్న వస్తువులన్నీ కూడా బయటికి తీసిపెట్టాలి. బయటికి తీసిపెట్టి తర్వాత చీపురు తీసుకుని ఊడవాలి. చీపురు తీసుకుని ఊడ్చినప్పుడు ఆ స్త్రీ కూడా చీపురు తీసుకుని ఊడ్చుద్ది. ఊడ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆ పోగొట్టుకున్న నాణ్యము ఆమెకి దొరుకుద్ది. అలాగే మనం కూడాను దేవుని వెతికేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఆయన వెతికేటప్పుడు ముందు మన హృదయాన్ని వెలిగించుకోవాలి. వెలుగు ఎలా వెలుగుద్ది? ఉదయం దేవుడు పెట్టిన దీపం తెలుసు, కానీ ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఎట్లా వెలుగుద్ది? వాక్యం కావాలి. వాక్యం. ఆ వాక్యంలో వాక్యానికి మనము బానిసలం అవ్వాలి. వాక్యం మనలో వెలుగిచ్చింది. వాక్యం ప్రకారం జీవించాలి, వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం ద్వారా మనం బ్రతకాలి. బ్రతికినప్పుడు మనకి ఆ వెలుగు మనలో ఉంటుంది. ఆ వెలుగు ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్న ఆ చీకటి క్రియన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. కక్ష ఉండొచ్చు, పగ ఉండొచ్చు, దేశం ఉండొచ్చు, మత్సరం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాదన్న కోపం ఉండొచ్చు, క్రోధం ఉండొచ్చు, లేకపోతే దొంగతనం, అబద్ధాలు, మోసాలు ఏ ఉండొచ్చు. ఇవన్నీ నీకు కనిపిస్తాయి ఆ వాక్యం నీ లోనకి వెళ్తే. అప్పుడు వాటన్నిటిని బయటికి తీసుకెళ్ళినప్పుడు నువ్వేం పోగొట్టున్నావో అప్పుడు చీపురు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. చీపురు సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నీలో ఉంటాడు. నీలో ఉన్నప్పుడు నువ్వేం పోగొట్టున్నావో తెలుస్తుంది అనమాట. నువ్వేం పోగొట్టున్నావు? ఆ లెక్క ప్రకారం చూస్తే క్రీస్తుని పోగొట్టుకున్నావు. నీ హృదయం వెలిగించినప్పుడు ఆ వెలికి నీలో ఉన్న జీవితానంతా తీసివేస్తే, ఆ చీకటికి వెళ్ళి తీసివేస్తే నీకేం కనపడింది, నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ అనే ఆ చీపురు అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. నీలో ఉన్న చీకటి ఇంకేమన్నా ఉంటే అది కూడా తీసి పారదోలుతాడు. పారదోలి నువ్వేం పోగొట్టుకున్నావో అది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేం పోగొట్టుకున్నావు అంటే నీ చీకటికి ఏమన్నా క్రీస్తుని పోగొట్టుకున్నావు. కాబట్టి క్రీస్తు నీకు మళ్ళీ క్రీస్తు నువ్వు ధరించిన వాడు అవుతావు. ముందు ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేస్తుందో దీపం వెలిగించిన రీతిగా మన హృదయాలను కూడా మనం ప్రతిదినము వాక్యం చేత వెలిగించుకుంటూ మన లోన ఉన్న అన్ని ప్రతిదినము కడుక్కుంటూ ఉండాలి. దావీదు రాజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తాడంట, నన్ను పరిశీలించు, పరీక్షించమని. దేవుడి దగ్గర ఎప్పుడు తన హృదయాన్ని పరిశోధించుకుంటూ ఉంటాడు. మనం కూడా ఆ విధంగా పరిశోధించుకుంటే మనకి ఏమవుతాయి? ఆత్మీయ నేత్రాలు వస్తే అప్పుడు దేవుడు మనకి కనపడతాడు. నన్ను వెతకుడే మీకు దొరుకును, అప్పుడు మనకి దొరుకుతాడు. ఆ క్రీస్తుని మనము మన హృదయంలోకి తెచ్చుకుందాం. హల్లెలూయా. దేవుని నామం మీకు కలుగుగాక. మరి అలాగే ఇప్పుడు మనం
ఒకటి వెతకుడి దొరుకును, రెండోది ఒకటి అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు, రెండవది వెతకుడి మీకు దొరుకును, మూడవది తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. మనం అడిగింది ఎప్పుడు పొందుకోగలమంటే చూడండి, యెషయా గ్రంథం 62:2 ఒక మాట రాయబడితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించున్నా. దేవుని మాట విని వణకాలి. అంతేకాదు ఆయన అంటే భయం ఉండాలి. అంతేకాదు ఏం కావాలి? దీన మనస్సు ఆయనకు కావాలి, దీన మనస్సు కావాలి. ఎవడు దీనుడై నలిగిదము కలవాడై నా మాట విన్నా వణుకుచుండునో వాడినే వాడి వైపే దేవుడు చూస్తాడు. నువ్వు వెళ్ళి అలాంటి వాడు వెళ్ళి తలుపు తడితేనే దేవుడు తలుపు తీస్తాడు, లేకపోతే ఆయన తీడు, నీకు కనిపించడు, నీకు ద్వారము ఓపెన్ చేయడు. వాళ్ళ ముందు ఏంటంటే దీన మనస్సు కావాలి. మనం తెలుసుగా పేతురు రాసిన పత్రికలో, మనం మొదటి పత్రికలో దీన మనస్సు కలవాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. 5వ వచనం అండి. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి అందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సును అను వస్త్రమును ధరించుకోండి. ఎదుటివాని ఎడల అంటే మన కోసం మనం కాదు, మన ఇంట్లో వాళ్ళ కోసం కాదు, ఎదుటి వాళ్ళ కోసం, సంఘంలో ఉన్న వారి కోసం మనం ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అంటే వాడి అవసరాల్లో మనకు చేతైన సహాయం మనము చెయ్యాలి. చాలామంది ఈ రోజుల్లో చాలామంది దైవభక్తులు మనం చూస్తూ ఉంటాను. అక్కడక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా దీనంగా వచ్చి దేవుడు సేవకుడు వచ్చి, అయ్యా నాకు పరిస్థితి ఇలా ఉందంటే ఏమన్నారు తెలుసా? నీవు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. ప్రార్థన అందుకు కాదు, నీకు దేవుడు ఆస్తి కానీ అంతస్తు కానీ లేకపోతే ఏది ఇచ్చినా సరే అందుకు ఇలా దేవుడు దీనుడు వచ్చి అడిగినప్పుడు తప్పనిసరి ఏదో కొంత సహాయం మనం వాళ్ళకి చెయ్యాలి. దేన మనసు, వాళ్ళపైన దేన మనసు కావాలి. ఒక దేవ సేవకుడు తెలుసు, ఒక దినం ఆయనతో నేను బయటికి వెళ్ళాను, ఆయన సేవకుడితో కలిసి నేను బయటికి వెళ్ళాను. భీమిలిపట్నం వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఆ సమయానికి నేను ఆయన దగ్గరికి వెళ్తే నన్ను రా ప్రభుదాస్ గారు మీరు కూడా రండి అన్నాడు. సరే అక్కడ తీసుకెళ్ళాను. ఆయన తీసుకెళ్ళే మధ్యలో ఒకళ్ళు ఎవరు ఫోన్ చేశారు, క్వార్టర్స్లో నుంచి, యూనివర్సిటీ క్వార్టర్ నుంచి ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు. అమ్మ ఏంటంటే బాగాలేదు, వచ్చి ప్రార్థన చేయండి అని అన్నాడు. సరే ఆయన వచ్చి ప్రార్థన చేశారు. ఎంత కట్టిచ్చారు వాళ్ళు అంటే నేను 10,000 అనుకున్నా. బ్యాంకులో నుంచి 100 కట్ట 100 ఎంత కట్ట 100 ఇచ్చారు. నేను మాత్రం 10,000 అనుకున్నా. ఆయన కూడా బయలుదేరింది. ఎందుకంటే భీమిలి ఆయనకి హాస్టల్ ఒకటి ఉంది, భీమిలి దగ్గర హాస్టల్ ఒకటి ఉంది. హాస్టల్కి కరెంటు తీసేదంట, 3 days కరెంట్ లేదంట. అక్కడ పనిచేసే కుర్రాడు వచ్చి చెప్పాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఆయన దగ్గర పైసా లేదంట. అయ్యో ఇప్పుడు వచ్చేది పైసా లేదని అన్నాడు. సరే ఏదన్నా కానీ లేదా పైసా లేదంట, మరి పైసా లేదని అయినా సరే అక్కడికి బయలుదేరదాం, అక్కడికి వెళ్ళి మాట్లాడదామని బయలుదేరేటప్పటికి వీళ్ళు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాడు. 10,000 వాళ్ళు ఇచ్చారు, సంగతి పెట్టుకుని వెళ్ళారు. ఈలోపు మేము యూనివర్సిటీలోకి వెళ్తున్నాము. ఇంకో వ్యక్తి ఫోన్ చేశాడు, అయ్యగారు నేను మా అమ్మకు బాగాలేదు, అది సేవకుడు అంట, ఆయన దగ్గర సేవ చేసే సేవకుడే, మేము మా అమ్మకు బాగాలేదు, ఇలా హాస్పిటల్ తీసుకొచ్చాము, ఆపరేషన్ చేయాలన్నారు, 10,000 అవుతాయని అన్నారు. ఆయన నేను అది లేవని కానీ తర్వాత చూద్దామని అనలా. నీవు త్వరగా నువ్వు ఎక్కడున్నావంటే అయ్యగా నేను మీ ఇంటి దగ్గర ఉన్నానని అన్నాను. సరే మా ఇంటి దగ్గర ఉంటే నువ్వు మద్దిలపాలెం బస్ స్టాప్ దగ్గర అన్నాడు. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాం. బస్ స్టాప్ దగ్గర ఈయన వెళ్ళాడు. ఆయన ఆపి వాడి కోసం చూస్తున్నాడు, అతని కోసం చూస్తున్నాడు. చాలామంది దైవజనులు వాళ్ళకంటే తక్కువ వాళ్ళ కోసం ఎదురు చూడరు. కానీ ఈయన గొప్ప సేవకుడు, విశాఖపట్నంలో పెద్ద సేవకుడు అయినప్పటికీ ఆయన అలా చిన్న పాస్టర్ వచ్చాడని ఆయనే విధిగా చూడలేదు. ఆయన కోసం ఎదురు చూశాడు. వచ్చిన తర్వాత ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. ఇదిగో ఇది ఎంత ఉంది దీంట్లో అన్నాడు. అవి పెట్టి కట్టి ఇలా ఇచ్చేసాడు.
నిజం చెప్తాను, నేను చూశాను, కళ్ళారు చూశాను. అలా ఇచ్చేసాడు. అది పోయి ప్రార్థన చేయ దేవుడు ఇస్తాడు అనలా. ఆయన దేవ సేవకుడే అనలా, ఇచ్చాడు. నేను అప్పటికి నా నోరు బాగాక నేను అడిగి ఆయన, అయ్యగారు ఇప్పుడు ఫీజు అక్కడ ఏదో డబ్బు కట్టాలని వెళ్తున్నారు, 10,000 లేవన్నారు కదా, ఇచ్చారు కదా అయ్యగారు, ఎందుకు ఇచ్చావంటే దేవుడు ఇస్తాడు అయ్యా అన్నాడు. నిజం, దేవుడు ఇస్తాడు. మరి వెళ్తున్నావు కదా, అక్కడ ఏదో దేవుడు సాయం చేస్తాడండి. ఖచ్చితంగా మధురవాడ దాటాము. మధురవాడ తర్వాత కొమ్మదిలో చర్చి పాస్టర్ ఒక ఆమె ఉంది. నేను పాస్టర్ ఒక ఆమె ఉంది. అక్కడ ఒక చర్చి ఉంది ఈ సంఘం తరపున. ఆ పాస్టర్ గారు, అయ్యగారు మీరు ఎక్కడున్నారని, అమ్మ నేను పలానా మన హాస్టల్ దగ్గరికి వెళ్తాను. ఎక్కడున్నారు అంది. నేను ఇప్పుడు వెంకవచ్చిపాలెం దాకా వచ్చాను ఇప్పుడు అని అంటే, అయ్యగారు మీరు వస్తే మా ఇంటికి రండి అని అంది. కొమ్మది ఇంటికి రండి అని. సరే కొమ్మది ఆయన ఇంటికి వెళ్ళాం. అక్కడికి వచ్చి కొమ్మది ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన అంటే అంతకుముందు అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె బాగపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఆమె కోసం వాళ్ళు అన్నిలు వాళ్ళు అయితే ఈయన చేత పాస్టర్ గారు అయ్యగారు ప్రార్థన చేయడం ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఆ హాస్పిటల్ ఆమె స్వస్థత పొందిందంట. దేవుని స్తోత్రం. ఈమె ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే అక్కడ స్వస్థత పొందిందంట. ఆ స్వస్థత పొందిందని ఆ పిల్ల ఏం చేసిందంటే వాళ్ళ అమ్మాయి ఆ పాస్టర్ గారితో మాట్లాడి, పాస్టర్ గారి పిల్ల నేను కానుక ఎత్తాను అందంట. నేను చూసినాక 2 కట్టలు ఇచ్చింది. ఎంత 100 గంట 20,000 దాకా ఉంటాయి. ఆయన అక్కడ కట్టాల్సింది 15,000 కట్టాలి. ఆయన 20,000 ఇచ్చింది. చూడండి నా దేవుడు. ఆయన మరి అది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫీజు కట్టేసి అవి మాట్లాడి కట్టేసి మళ్ళీ నన్ను తీసుకొచ్చి నన్ను యూనివర్సిటీ దగ్గర దించి ఆయన వెళ్ళాడు. చిన్న వాళ్ళని అగౌరవించకూడదు మనం. చిన్నవాళ్ళని నన్ను ఎక్కించి వెళ్తాడు. నేను ఎంతో చిన్నవాడు, ఆయన దగ్గర నేను ఎంతో చిన్నవాడు అనమాట. కానీ అందుకే ఆయన అంత హై లెవెల్లోకి వెళ్ళాడు విశాఖపట్నంలో. నిజం, మనం ఎదురువాడిని ఎప్పుడైతే గౌరవిస్తామో, ఎప్పుడైతే దీన మనసున్న వాళ్ళు మనం శారదిస్తామో, తప్పనిసరిగా దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన అందుకే విశాఖపట్నంలో గొప్ప పేరు ఆయనకి. మీకు అందరూ తెలుసు ఆయన పేరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా యొక్క ఆత్మీయ తండ్రి నేను చెప్పట్లేదు, కానీ ఆయన చేసిన కార్యాలు నా కళ్ళెదురు చేసిన కార్యమే నేను చెబుతున్నా. కాబట్టి దీనుల వైపు మనము కన్నేసి చూడాలి. ఎవరు బాధగా ఉంటారు, ఎవరు కష్టం, ఎవరు విధవరాలు, మన మధ్య ఎంతోమంది విధవరాలు ఉంటారు. అక్కడక్కడ వాళ్ళకి చూసి కనపడినప్పుడు వాళ్ళు ఇచ్చే దానికోసం ఎదురు చూడలేదు, కానీ వారికి మనం ఏమిస్తాం అనేది మనం ఏమి ఇవ్వాలి అనే దానికి మనము ఆరాటపడాలి. కానీ వాళ్ళు ఏమిస్తారు ప్రార్థనకి వెళ్తే అని మనం ఎప్పుడు కూడా చూడకూడదు. అది చాలా మరి దేవుని దగ్గర నాకు అది చాలా రాంగ్గా నేను అనుకుంటున్నాను. దేవుని దగ్గర నేను రాంగ్ అని చెప్పట్లా, దేవుని దగ్గర అది మనం రాంగ్ స్టెప్ అని అనుకుంటున్నాం. ఆ స్టెప్ వేయకుండా ఉండాలంటే మనము ఆ దీనుల్ని, ఆ విధవరాళ్ళ మనం అది దీనుల విషయంలో చేసినప్పుడు మన యోబు గారు ఒక మాట మాట్లాడు, మంచి మాట మాట్లాడు. చూడండి, యోబు గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 'చదవండి, ఇది నేను ప్రకటన చదువుతాం దాన్ని. 16వ వచనం చదవండి. బీదలు ఇచ్చించిన దానిని నేను బిగబట్టిన బేదలు ఇచ్చించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై వచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయం దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. చాలు. ఏమన్నాడు అక్కడ? ఆయన వీళ్ళకి సహాయం చేయకపోతే నా భుజస్కంధం ఊడిపోవును కాక అన్నాడు. ఆయన చెప్పించుకున్నాడు. అంటే ఆయన ఎలా ఆ బేదల పట్ల ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడో మనం గ్రహించవచ్చు.
అటువంటి దేనుల పట్ల మనము అలాంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు మనకి చెబుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం అలాంటి హృదయం కలిగి ఉంటామో దేవుడు మనం ఎంత ప్రేమిస్తామో అంతగా రెట్టింపు ప్రేమ మన మీద దేవుడు చూపిస్తాడు. మనం అలాంటి వారికి మనం సహాయం చేస్తే మనం అడిగిన దానికంటే ఆశించిన దానికి కూడా రెట్టింపు ఆశీర్వాదం మనకి ఇస్తాడు దేవుడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని తలుపు తట్టేటప్పుడు ఏం చేయాలి? ముందు ఆయన మన తలుపు తడుతున్నాడు. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాలు మనం చూసినట్టు ఆయన తలుపు తడుతున్నాడు. ఆ తలుపు తడితే ఏం చేస్తాడు? మన హృదయం తలుపు తట్టినప్పుడు మన హృదయం చూస్తే మనలోకి వస్తాడు. అలాగే మనము ఆయన తట్టినప్పుడు మనం ఎప్పుడైతే తీస్తామో అప్పుడు ఆయన మనకు చేస్తాడు. లేకపోతే మనం తీయపోతే ఆయన కూడా తీయడు. దేవుడు అదే అంటాడు, ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చినా సరే వాడిని క్షమించను అంటాడు. ఇర్మియాతో అంటాడు, వారి గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు ఇర్మియా అంటాడు. నువ్వు వారి గురించి ప్రార్థన చెయ్యొద్దు అంటాడు. అంటే ఒకవేళ ఇర్మియా ప్రార్థన చేస్తే, సేవకుడిగా ప్రార్థన చేస్తే మళ్ళీ సహాయం చేయాల్సి వస్తుందేమో. అందుకే దేవుడు ఏమన్నాడంటే అంత విసుగు పుట్టిపోయింది వాళ్ళ మీద. అందుకే దేవుడు అంటే మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను అన్నాడు. మన ముందు ఆయన ద్వారం తీస్తే, మన ద్వారం తీస్తే మనకి ఆయన ద్వారం తీస్తాడు. లేకపోతే ఆయన మన ద్వారం అంటే ఏంటి? ఇలా వేదనలు మనకు అనుగ్రహించటమే, దీనిలో పక్షాన్ని మనం సహాయం చేయటము. ఇది ఎప్పుడైతే చేస్తామో దేవుడు అంత రెట్టింపు ఆశీర్వాదం మనకి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇవి ఎప్పుడు మనం కలిగి ఉంటామో మనము. అలాగే ఇంకోటి మనం చూసి మనం ముగించుకుందాం. ఆఖరిగాను లూకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది కదా, విధవరాలు ఉంటుంది. 18వ అధ్యాయం 7-8 ఆ మూర్ఖపు న్యాయవాది ఉంటాడు. ఆ విధవరాలు ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడేం చేస్తుంది? మూర్ఖపు న్యాయవాది ఆవిడ దేవునికే భయపడ్డు, ప్రజలను అసలే ఎక్క చేయడు. అలాంటి వాడిని ఏం చేసిందంటే రోజు ఉదయం పోయి తలుపు కొడుతుంది అనమాట. అయ్యా నా పని ఏంటి అంటే ఒక టైం అయిపోతే ఆయన వెళ్ళిపోతాడేమో ఎక్కడికన్నా అని ఉదయాన్నే పోయి తలుపు కొట్టేదంట. అయ్యా నా పని ఏం చేసేవాడిని. అలా ఆమె ప్రతిరోజు కూడా అమ్మ రేపురా అలా ఎన్నో రేపులు అయిపోయినాయి. చివరికి వెళ్ళిపోయి ఎలాగో ఆ రేపులు మాత్రం మర్చిపోవాలా. ప్రతిదినం వెళ్ళి ఆయనే సాధిస్తూనే ఉంది. ఇక ఆయన ఏమంటాడు చివరికి, అయ్యో నేను ఎంత మూర్ఖునైనా సరే అవి నన్ను వదలలేదు కాబట్టి ఎలాగొట్లా ఈ విధవరాలి కార్యము నేను చేద్దాము అని ఆయన అనుకుంటాడు. అలాగే ఆ తర్వాత దేవుడు చక్కని మాట అంటాడు, ఇలాంటి వాడే మీరు చేస్తానుగా నేను మిమ్మల్ని అడిగితే నేను మీకు చెయ్యనా అంటాడు. ఎందుకు ఆమె అలా పోయి అడిగింది ఆయన్ని? అలాగ అడిగింది ఆమె. ప్రతిదినం పోయి అడగలిగిందంటే ఏదో అక్కడ ఒక గట్టి కార్యం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఏదో ఇచ్చి ఉంటుంది ఆ న్యాయవాదికి. ఇస్తాను మనం పోయి అడగలం నా పని చేయమని, లేకపోతే మనం అడగలేం కదా. అందుకనే ఇచ్చింది కాబట్టి ఆయన రోజు పోయి అడిగింది కాబట్టి ఆ మాట విన్నాడు, ఈయన ఎప్పుడుకో చేశాడు. కాబట్టి మనం కూడా దేవుడు కూడా ఏమన్నాడు? నువ్విచ్చి నన్ను శోధించమన్నాడు. కాబట్టి మనం ఇస్తే మనం ఆయన్నే శోధించవచ్చు. కాబట్టి అలాంటి మరి ఆ విధంగా మనం దేవుడు మన కోసం తలుపు తీయాలంటే మనం ఈ కార్యాలు చెయ్యాలి. ఆవిడ విసుక్కోకుండా రోజు వచ్చింది అన్నమాట. నిరీక్షణ కలిగి ఎలాగపోతే ఎలానా చేస్తాడేమోలే, రేపొద్దున వెళ్తే రేపన్నా చేస్తాడేమోలే, ఆయన చేస్తాడేమోలే అనే ఆశ, దీక్ష. ఆ ఆశతో ఆ రోజు వెళ్ళేది. అది ఆయన అలాగే మరి చివరికి ఎలా అయితే చేస్తామన్నాడు చేశాడో అది అయిపోయింది లేదు మనకు తెలియదు. కానీ మనం కూడాను అలాగే ప్రతి దినము ఉదయాన్నే లేచి దేవుని దగ్గర ప్రాధేయపడాలి. అందుకే దేవుడు ఒక్క మాట అంటాడు, ముగిస్తాను నేను. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయము కుమ్మరించుము. ఎప్పుడు ప్రార్థన చేయాలి మనం? దేవుడు మన తలుపు అంటే రేయి మొదటి జామున, అంటే ప్రతి దినము వేకువ జామున లేచి మనం దేవుని దగ్గర మొర్రపెట్టాలి. అంతేగా ఏమన్నాడు? నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయమును కుమ్మరించమంటాడు. యోవేలు గ్రంథంలో అంటాడు. యోవేలు గ్రంథంలో ఏమంటాడు? 2వ అధ్యాయం 13వ వచనం ఒక మాట అంటాడు దేవుడు, మీ వస్త్రములు చించుకొనక మీ హృదయాలను చించుకోమంటాడు దేవుడు. మీ వస్త్రములు చించుకొనక మీ హృదయాల్ని చించుకోమంటాడు. అలాగే ఇక్కడ ఏమన్నా దేవుడు వేకువజామున లేచి ఆయన దగ్గర మనము మొర్రపెట్టాలి. కన్నీటి ప్రార్థన కావాలి.
ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన ఉంటుందో తప్పనిసరిగా దేవుడు మనల్ని ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకా ఇలా చెప్పలేము. కాబట్టి మనం అలా దేవుని వెతుకుతాం, కన్నీటితో వెతుకుతాం, కన్నీటితో ఆయన తలుపు తాడుదాం. ఆ విధవరాలు వచ్చి రోజు తలుపు తట్టేది. అలాగే మనం కూడా తలుపు రోజు ఉదయం తెల్లవారు లేచి దేవుని మనము శోధిస్తాం. ఎందుకంటే మనం కూడా దశంభాగాలు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాం కాబట్టి శోధించే అధికారం మనకు కూడా ఉంది. కాబట్టి మనం కూడా శోధించవచ్చు, కానీ మనం శోధించలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఆ శోధించే శక్తి లేదు, ఆ ప్రార్థన స్వభావం మనకు లేదు, అట్టి ప్రార్థన మనకు లేదు. అట్టి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మన ఆలకిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న 3 మాటలు కూడాను, 1 అడుగుడి ఇయ్యబడును, 2 వెతకుడి దొరుకును, 3 తట్టుడి తీయబడును. ఈ 3 మనం మరి ఆ విధంగా మనం అడిగేటప్పుడు ఎలాగ అడగాలంటే దేవుణ్ణి హృదయపూర్వకంగాను, మరి ఎలాగంటే విశ్వాసంతోనూ అడగాలి, విశ్వాసంతోనూ అడగాలి. రెండోది ఎలా అంటే హృదయపూర్వకంగాను మనం భయభక్తులతో దేవుణ్ణి మనం అడగాలి. వెతికినప్పుడు దేవుడు మనకి దొరుకుతాడు. మూడవది తట్టుట అంటే ముందు మనం ఆయన తట్టినప్పుడు ఆ తలుపు మనం తీయాలి. అప్పుడు మన ఉదయం తలుపు తీసినప్పుడు ఆయన మనకి తలుపు తీస్తాడు. మనం ఆయనలోనూ ఆయన మనలోనూ మనం జీవిస్తాం. దేవుడు అది అన్నాడు కదా, యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ అందును నా మాటలు నిలిచి ఉండాలి, నన్ను మీకు ఏది ఇష్టమో అడుగుడు అది నేను చేస్తాను. అంటే నీ ఇష్టపూర్వకంగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇష్టంగా కాదు, నీ ఇష్టంగా చేస్తాను అన్నాడు. కాబట్టి ఆయన వాక్యం మనలో ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుందో తప్పనిసరిగా దేవుడు మన మాట ఆలకిస్తాడు, మన ప్రార్థన జవాబిస్తాడు. మన కన్నీటి ప్రార్థనకి దేవుడు త్వరగా జవాబిస్తాడు. అది వేకువజామున ప్రార్థన ఇంకా త్వరగా ఇస్తాడు. ఎందుకు త్వరగా ఇస్తాడంటే వేకువజామున ప్రార్థన త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అంటాం. ఎందుకంటే అప్పటికి 2 గంటలకి అది లోకం మీద తిరిగే సాతానులు కూడా అపవాదులు కూడాను నిద్రపోతాయి అంట. 2 గంటలకి 2:30కి నిద్రపోతుంట. 2:30 తర్వాత మనం ప్రార్థన చేస్తే తప్పనిసరి డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్తుంటాం. మనకు తెలుసుగా దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ పంపించాడు. సాతాను మధ్యలో ఆడుకుని 21 రోజు ఆపింది. అలాగే సాతాను అడ్డుకుంటాడు. వాడు లేని టైంలో దేవుడు కూడా మనకి ఇచ్చాడు. వాడు నీ ప్రార్థనకు అంటుకోడు, నా దగ్గరికి వచ్చింది, నువ్వు తప్పనిసరిగా వేకువజామున లేచి ప్రార్థన చేయమని బైబిల్ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేద్దాము, దేవుని కనుగొందాము. ఆయన మనకిచ్చే కృపల ద్వారా మనం దేవుని మనం మహిమపరుద్దాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పాదలు కొందరు చేస్తాను ప్రభునైనా. అయ్యా నీ కృపచేత తండ్రి నన్ను నిలబెట్టి నీ కొందనాలు ప్రభా. అయ్యా నన్ను నిలబెట్టి మీరే మాట్లాడని నమ్ముచున్నాను ప్రభా. అయ్యా విన్న వాక్యం తండ్రి దుష్టుడు అయినా దొంగిలించకుండా అది 30 60 100 ఫలించుటకు ప్రతి విశ్వాసాన్ని ప్రభ మీరు తాకమని వేడుకున్నాం. సహాయం చేయండి ప్రభనైనా, నీ కరుణ కటాక్షం వచ్చండి. ఇంతవరకు నాతో ఉన్న దేవా అయ్యా ముందు కూడా ప్రభనైనా అయ్యా నీ బిడ్డలతో మీరుండి దాన్ని నడిపిస్తారని అయ్యా నమ్ముచు విశ్వాసంతో తను అడుగుచు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి బిడ్డలారా, ఈ సమయంలో చక్కని వాక్యాన్ని మనకు అందించినటువంటి ప్రభుదాస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ సమయంలో మనం తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితులు చాలా కఠోరంగా ఉన్నాయి. మరి చాలా భయంకరంగా ఉంది పిల్లల లోకం అనేది. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయమని కోరుచున్నాను. మీ గృహాల్లో ఉండి దయచేసి అందరూ కూడా ప్రార్థనలో గడపండి. అంతేకాకుండా ఈ యొక్క సర్వీసెస్ మనము ఆన్లైన్ ద్వారా చక్కగా జరుపుకునేటువంటి ధన్యత దేవుడు చక్కగా మనకు కలగజేశాడు. మన ప్యారిస్ సెక్రటరీ గారు, అదే రీతిగా ప్యారిస్ ట్రెజరర్ గారు, ప్యారిష్ కమిటీ వారు, డైస్ కమిటీ వారు, పాస్టర్ గారు, నేను మేమందరం కూడా కలిసి ఆలోచన చేసి మరి ఈ దినాల్లో ఈ ఆన్లైన్ ద్వారా మరి యూట్యూబ్లో ఆన్లైన్ ద్వారా సర్వీస్ జరిపితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము తలంచి ఈ రీతిగా ఏర్పాటు చేసాం పిల్లారా. మరి ప్రత్యేకంగా కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. మరి అంతేకాకుండా ఈ సమయంలో ఈ ఆన్లైన్ ద్వారా చక్కగా ఆ వాక్యాన్ని విని బలపడే కృపను కూడా దేవుడు కలగజేసి ఉన్నాడు. అదే రీతిగా మరి ఆన్లైన్ ద్వారా కూడా లేకపోతే చాలా ఇబ్బందులు మనం పడేవాళ్ళం పిల్లారా. కానీ మన ప్యారిష్ కమిటీ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మరి పాస్టర్గా మేము, తర్వాత కమిటీ వారందరూ కూడా ఆలోచన చేసి ఈ రీతిగా
ప్రజల విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఆన్లైన్ ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలు దయచేసి అందరూ కూడా మీరు వీక్షించండి. దయచేసి అందరూ కూడా ప్రార్థన అందరి కొరకు అందరి కొరకు మీరు చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. అంతేకాకుండా చాలామంది బిడ్డలు హెల్త్ సరిగ్గా బాగుంటలేదు పిల్లరా. మన బిడ్డల్లో కూడా చాలామంది జ్వరాలతో, బాడీ పెయిన్స్తో, ఇది బలహీనతో బాధపడుతున్నారు. దయచేసి మరి అందరి కొరకు హెల్త్ సరిగా ఉండడానికి ప్రార్థన చేయండి. మరి ప్రొఫెసర్ గారి హెల్త్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. నిన్నటి దినాన శ్యామ్ కుమారుడు ఎతిన్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు పిల్లరా. మరి ఆ బిడ్డ ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో ఉండి ఉండగా బిడ్డ స్వస్థ పొందుకుని తిరిగి గృహానికి చక్కగా చేరినట్లుగా దయచేసి మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా మరి రికార్డింగ్ విషయంలో కూడా కిషోర్ మాకు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. చిన్నవాడైనప్పటికీ యవనస్తుడు కిషోర్కి, అదే రీతి డానియల్ కూడా చక్కగా రికార్డింగ్లో మాకు ఎంతో హెల్ప్ చేస్తున్న ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా దయచేసి ఈ సమయంలో మరి సంఘ క్షేమం కొరకును, సంఘ బిడ్డల యొక్క మరి చక్కని రక్షణ కొరకును, ఎటువంటి అపవాది శోధకుడు శోధనలో పడకుండా మనము ఈ యొక్క పండమిక్ సీజన్లో ఉండి ఉండగా విపరీతంగా అనేకమైన దుర్వార్తలు మనం వింటున్నాం పిల్లలు బయట. కాబట్టి అటువంటి శోధనలో మీరెవరూ పడకుండా, మరి మనం ఎవరో పడకుండా మీరు అయితే అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచూ ఉన్నాను. ఈ సమయంలో మన అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారు, ఎవరైనా సమర్పణరాజు గారు ప్రార్థన చేస్తారు పిల్లలు. మన బ్లెస్సింగ్స్తో ఈ యొక్క బుధవారపు ఆరాధన మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడు అయిన నిత్యము కెరూబులు శరాపుల చేత పరిశుద్ధుడని పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి మీద అల్పులముగాను, అయోగ్యులముగాను, బలహీనులముగా ఉన్నటువంటి నాయన దేవా, అచేతనముగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ గొప్ప కృపను మా ఎడల కనుపరిచి దినదినము మీ కృపను నాయన మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ప్రపంచంలో ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితుల్లో మా దేశమునైనా ఇదిగో కకావికలమైపోతూ ఉన్నటువంటి సందర్భాలను మీరు చూస్తూ ఉన్నారు. అనేకులు ఆసుపత్రుల్లో ప్రభా బెడ్లు లేక, వైద్యులు చనిపోతూ, ఆక్సిజన్ అందక, ప్రభా నీవు నమ్మదగినటువంటి దేవుడవయ్యా, వారి పట్ల మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకుని అడుగుతున్నాం. అనేక మంది దైవజనులు కూడా వారి ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నారు. ప్రభా, మా జీవితం నీటిపైన బుడగ వంటిదైనప్పటికీ దేవా, మమ్మల్ని మీరు ప్రేమించి మరొకసారి మీ పాద సన్నిధిలో ఈలాగున గడపడానికి మీరు చూపిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఈ ఆరాధనలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం. మీ వాక్యాన్ని మాకు అందించినారయ్యా, మేము అడగాలని, వెదకాలని దేవా, మీ యొద్ద తట్టి పొందుకొనవాలని మీరు మాకు బోధించినందుకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. వాక్యాన్ని అందించిన ప్రభుదాస్ గారిని దీవించండి, ఆశీర్వదించిన వారి పరిచర్యను బలపరచిన వారి కుటుంబాన్ని దీవించండి. అదే రీతిగా నాయన ప్రేమ కుమారయ్య గారిని జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడండి అయ్యా. వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులను మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకొనుచున్నాం. మీ ఉన్నతమైన సంకల్పమును మీరు నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం. మా తండ్రి దేవా, ఇదిగో ప్రభు, మా సంఘంలో బలహీనంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థించున్నాం తండ్రి. ప్రత్యేకంగా సెక్రటరీ గారి కొరకు ప్రార్థించున్నాం. మా తండ్రి ప్రొఫెసర్ అబ్రహాం గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క నాయన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉండగా కాచి కాపాడండి అయ్యా. తీసుకుంటున్నటువంటి మందులు సరిగా పనిచేయడానికి, తీసుకుంటున్నటువంటి డైట్ని అయినా చక్కని పోషక విలువలను ఇవ్వడానికి సహాయమును దయచేయండి. సంఘం కొరకు ప్రార్థించడానికి బలపరచమని అడుగుతున్నాం. అదే రీతిగా అయినా సెక్రటరీ గారి కొరకు ప్రార్థించున్నాం. ప్యారిష్ కమిటీ మెంబర్స్, డైరెక్షన్ కమిటీ మెంబర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకొని వారి పనుల నిమిత్తమైన ఆయన బయటకు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు కుటుంబాల్లో మీ భద్రతను అనుగ్రహించండి. మా తండ్రి, దుష్టుడు ముట్టకుండా కాచి కాపాడమని అడుగుతున్నాం. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. చిన్న చిన్న ఉద్యోగాలతో, వ్యాపారాలలోనూ ప్రభా, ఇదిగో ప్రభు, సొంత వ్యాపకాలలో వారు ఉంటూ ఉండగానైనా కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. ఇదిగో నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదని మీ వాగ్దానములు ఉన్నవయ్యా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదని మీరు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మా తండ్రి, మేము క్షేమంగా ఉన్నామంటే ఇది మా యొక్క భక్తి, మా నీతి, మా మంచితనం, మా గొప్పతనం, మా యొక్క తెలివితేటలని మేము అతిశయించక
ప్రభా మీ కృపను ఆధారం చేసుకుని కృప కొరకు వేడుకొని వారంగా, కృప మీద ఆధారపడు వారంగా సహాయమును దయచేయండి. దేవా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి అయ్యా. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మా సంఘం కొరకు ప్రార్థించడానికి, సేవకుల కొరకు ప్రార్థించడానికి, దేశం కొరకు ప్రార్థించడానికి, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల కొరకు నాయన ప్రార్థించేటువంటి ప్రభు ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. మా ప్రభువా, ఇదిగో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మీ గుప్పులను విప్పి దాచి కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ కరోనా పరిస్థితులనైనా ఎవరి ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయకుండా సహాయమును దయచేయండి అయ్యా. కొందరు అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. మా ప్రభువా, జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమాలుకుంటున్నాం. చిన్న బిడ్డనైనా ఇదిగో జాన్ పీటర్ గారి మనవడిని జ్ఞాపకం చేసుకోనండి. ఇడితున్నైనా కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. హాస్పిటల్లో ఉండగా దేవా వైద్యులు చక్కని వైద్యాన్ని అందించడానికి సహాయమును దయచేయండి. మీరు దర్శించమని బ్రతిమాలుకుంటున్నాం. మా ప్రభా, పితరుల దోషములు ఏవి తన మీదనైనా ఇది ఆధిపత్యం చేయకుండా కృపను చూపండి మా తండ్రి. మీ మహిమ కలిగిన కార్యాన్ని నా కుటుంబంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం. స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వంటను సంఘంలో కూడా నైనా కొందరు బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు. కాచి కాపాడండి అయినా, మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించమని బ్రతిమాలుకుంటున్నాం. సమాధానమును దయచేయండి. వాల్టేర్ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా కొందరు అనారోగ్యాలతో ఉన్నారు. కాచి కాపాడి మీ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణమైన విమోచన, విడుదలను, స్వస్థతను అనుగ్రహించండి. దేవా, కొత్తూరు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన అనారోగ్యాలతో బలహీనతలతో ఉన్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. మీ బలిష్టమైన హస్తాన్ని చాచి వారి చుట్టూ మీ కంచెను వేసి మీ రక్తాన్ని ప్రోక్షించి యెహోవా రాఫా స్వస్థపరచువాడు నేను అని మీరు చెప్పినటువంటి గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని అందరిని మీరు దర్శించమని బ్రతిమాలుకుంటున్నాం. మా తండ్రి, కృపను చూపండి. ఇక నేను మీకు లోబడి మీ వాక్యాన్ని నెరవేర్చేటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మాకు ప్రసాదించమని బ్రతిమాలుకుంటున్నాం. మా ప్రభువా, ఈ సాయంత్రపు వేళ అల్పులం, అయోగ్యులం, బలహీనులమైనటువంటి మేము ఈ పరిచర్యను ఆయన ఆగక కొనసాగించడానికి మీరు చూపిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావములు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. మా తండ్రి, మిక్కిలి అల్పుడైనటువంటి నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మా అవసరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చి ఆరోగ్యమునిచ్చి బలపరచుమని అడుగకు మరిచిన ప్రతి ఏవిని అనుగ్రహించండి. కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఈ విశాఖపట్నం టౌన్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ, అన్యులను జ్ఞాపకం చేసుకోనండి. మీరు దర్శించి మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ మా ప్రతి విన్నపాన్ని మీ పాదముల చెంత సమర్పించుకుని మీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మేలుల కొరకు, జవాబు కొరకు ఎదురు చూస్తూ మా మనస్సులను ఏకీభవించి మా విన్నపాలను దేన మనసుతో మీ పాదముల చెంత సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన అందరూ చెప్పుదాము. మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచును భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం మీరు క్షమించి మమ్మల్ని శోధనలోని తేక దృష్టి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కలిమిటువంటి సహవాసము, సమాధానము పాల్గొన్న మన ప్రియులందరికీ కూడా, ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్నారు మన బిడ్డలందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, నీ సుదయా రసమల్క నీచంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు మంచిదండి. మీ అందరికీ కూడా, వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు అనేది మన సంఘపక్షముగా తెలియజేయచ్చు ఉన్నాం. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.